హాయ్ అండి, నేను మీ కృష్ణసాగర్ సాగర్ స్నేక్ సొసైటీ చైర్మన్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక వెరీ ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోని అయితే తీసుకురావస్తా ఉన్నాను. ఏం లేదు, మేము ఈ మధ్యకాలంలో మాకు వచ్చినటువంటి ఒక స్నేక్ కాలర్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కొరకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక నీరు కట్టను అయితే మేము పట్టుకురావడం జరిగింది. ఆ నీరు కట్ట పట్టుకొచ్చిన నైటు దాదాపు అంటే ఒక 87 ఎగ్స్ని అయితే అది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఎగ్స్ కూడా 87 అని ఎట్లా చెప్తా ఉన్నానంటే, నేను క్లియర్గా పెన్నుతోన మార్కింగ్ కూడా చేయడం 1 2 3 అని ఇట్లా కౌంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని కౌంట్ చేయనివి కూడా ఉన్నాయి. కాబట్టి మాకైతే బేసికల్గా మొత్తం 87 అనేది ఒక కౌంటింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఆ పామునైతే ఎక్కడైతే వైల్డ్లో అవి ఏ విధంగా అయితే న్యాచురల్గా గుడ్లు పెట్టుకొని పొదుగుతాయో ఆ విధంగా మేము చేయడం జరుగుతుంది. మళ్ళీ సేమ్ టైం 41 డేస్ తర్వాత మేము వచ్చి మీకు పిల్లల్ని కూడా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా జరిపోతు నాగుపాము ఆడది, జరిపోతు మొగదని చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటుండ్రి. జరిపోతు మొగదైనప్పుడు గుడ్లు ఎట్లా పెడుతుందని చెప్పేసి సేమ్ టైం ఇలాగే ఒక కాలర్ నుంచి వస్తే అప్పుడు జరిపోతు కూడా 9 ఎగ్స్ పెట్టడం జరిగింది. ఆ 9 ఎగ్స్ను కూడా తీసుకొచ్చి ఆ సేమ్ ప్లేస్లో మేము అప్పుడు పొదిగేయడం జరిగింది. అప్పుడు కూడా ఆ 9 పాములు కూడా ఎగ్స్లో నుంచి బయటికి రావడం జరిగింది. ఆ వీడియో కూడా సాగర్ స్నేక్ సొసైటీ అని యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, దాన్ని కూడా మీరు చూడండి. కాబట్టి సేమ్ టైం వీళ్ళు ఇప్పుడు కూడా 87 అబోవ్ ఎగ్స్ నుంచి చిన్న స్మాల్ బేబీస్ని అయితే మేము బయటికి తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడైతే ఆ కార్యక్రమాన్ని మీరంతా చూడండి. ఇంట్రెస్టింగ్ వీడియో అండి, ఎందుకంటే నేచర్లో మనం అనుకున్నది ఏదైనా కూడా సాధ్యపడుతుంది అనే విషయం కొరకు మాత్రమే, ఇన్ఫర్మేషన్ కొరకు మాత్రమే ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. ఆ పాము పేరు కూడా నీరు కట్ట అని పిలుస్తారండి. ఇప్పుడైతే ఆ పామునైతే పొదిగి వేయడానికి మేమైతే మా ప్రయత్నాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో మా టీం మెంబర్ అయితే దాని గూడును కట్టి పొదిగి వేయడానికి అయితే ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు. ఇది చాలా ఓపికతో చేయవలసినటువంటి పని అండి. ఎందుకంటే మనం ఏమింత చిన్న పొరపాటు చేసినా కూడా ఎగ్స్ అంతా డ్యామేజ్ అయ్యి ఆ బేబీస్ బయటికి రావడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి పైన మన ఇంటి నిర్మాణం చేసుకున్నప్పుడు సీకులను అయితే ఏ విధంగా స్లాబ్ కొరకు వాడతామో ఆ మాదిరిగా మనం స్లాబ్ కొరకు వాడినట్లుగా కొన్ని కట్టెలు అయితే మనకు కావాల్సి ఉంటుంది. గతంలో మేము వేసినటువంటి జరిపోతు గూడు అయితే ఇక్కడ ఉందండి. అగో ఆ గూడును ఆ రోజు ఇక్కడ పెడితేనే జరిపోతు పిల్లలు అయితే రావడం జరిగింది. ఈ కట్టెలు కూడా మేము వాడినవే. పామును అయితే చాలా జాగ్రత్తగా అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి, నీరు కట్ట. ఓకే, కామన్ వాటర్ స్నేక్ అని కూడా పిలుస్తుంటారు దీన్ని. మీకైతే ముందుగా పామును చూపిస్తా, అవి పెట్టిన ఎగ్స్ కూడా చూపిస్తా. చాలా బాగుందండి నిజంగా కూడా. చూడండి, వావ్, స్నేక్ బైట్ చేస్తుంది చూడండి. చూస్తున్నారు కదా, ఇంకా నీట్గా ముందుకు తీసుకో బాబు, ముందుకు రా, స్ట్రైట్గా తీసుకో. కెమెరాలోని కిట్స్ చూడండి, నేను జూమ్లో కూడా చూపిస్తాను. నేను ఎగ్స్కి అయితే మార్కింగ్ ఇవ్వడం జరిగింది, మీకు కనబడుతున్నాయి కదా. మీరు ఆ సొట్ట పోయింది అనుకోవద్దండి. కామన్గా అన్నీ అయితే ఎగ్స్ రావు, చాలా మటుకైతే వస్తాయి. చూస్తుంటారు కదా, చూడండి. పాము అయితే బయట చేస్తుంది, ఎందుకంటే పాము ఎగ్స్ మీద కూర్చుంది కాబట్టి వాటికి తెలుసు అనమాట, వాటికి ప్రమాదం జరుగుతుందని ముందే పసిగట్టగలవు. కాబట్టి అది మనల్ని అటాక్ చేస్తుంది కంపల్సరీ. చూద్దాం, మెల్లి అయితే పామును పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి, ఎగ్స్ పెట్టిన తర్వాత దాన్ని ఏమంటారు, పొట్టంతా కూడా ఎంటీగా అయిపోయింది. వీటికైతే ఇప్పుడు మనం కూడా వాటర్ తాపాలి ఫస్ట్. దాని ఎగ్స్ చూపిస్తా. ఓహో, చెప్పినా కదా అటాక్ చేస్తుందని. ముఖం కరిస్తే కష్టం, దగ్గర పెట్టుకున్నా. ఈ
విడివిడిగా కూడా తీసుకో. ఇది ఓకే. కుమార్ ఆ ఎగ్స్ అవి పొట్టు తీసుకురాబో, నేను పాములు ఇచ్చాను. లేదంటే ఫస్ట్ గుడ్లను అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు ఫాస్ట్గా ఓకే. ఇది పాము వెళ్ళడానికి పెట్టాలి. ఎందుకంటే మధ్యలో మనం ఎన్ని పెట్టినా కూడా గ్యాప్స్ వస్తాయి. గ్యాప్స్ ఫిల్అప్ చేయడానికి ఈ సన్న కట్టెలు పడుతున్నాం. ఎందుకంటే గతంలో మేము వేసినటువంటి ఏదైతే చేసినామో ఎగ్స్ పొదిగేయడం అది సక్సెస్ అయింది కాబట్టి సేమ్ అదే ఫార్ములాను మేము ఇప్పుడైతే పాటిస్తున్నాం. ఓకే అండి, కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ప్రాంతంలో ఎక్కువగా ముంగీసలు, తర్వాత ఉడుములు, తర్వాత పాల తొండలు ఇలాంటి ఇతరాతర జంతుజాలాలు ఏం చేస్తారంటే ఆ గుడ్లను ఎక్కడున్నో పసిగట్టే తత్వం వాటికి ఎక్కువ. అప్పుడు వాటి మైండ్ని డైవర్ట్ చేయడానికని ఎండిపోయిన ఆకులు వేస్తే ఇక్కడ ఎలాంటి గూడు లేదని చెప్పేసి అది ఈజీగా దాని మైండ్ డైవర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి. ఓకే, అన్నీ బాగా తీసుకోండి మీరు. మెయిన్ లాస్ట్ ప్రాసెస్ అయితే ఇదే. ఓకే 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 గో గో గో. ఓ బైట్ చేస్తుంది. పాములు వాటి ప్లేస్లను ఒక్కసారి ఇట్లా అది గుర్తుపెట్టుకుంది అనుకోండి. చూడండి, బాయ్ 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 బాయ్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. మనం చేసిన ప్రయత్నం అయితే సక్సెస్ అయింది. ఎందుకంటే పాము కూడా అక్కడికి వెళ్ళి సురక్షితంగా అయితే అందులో ఉంది. ఇప్పుడు మనం ఈ గూడును ఒక ఐడెంటిఫై చేసుకొని ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ నుంచి ఒక లొకేషన్ అయితే మేము షేర్ చేసుకొని పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకు మినిమం 41 days పడుతుంది ఆ ఎగ్స్ బయటకు రావడానికి. కాబట్టి అంతవరకు వర్షాలు పడినా కూడా ఇదంతా మనం ఐడెంటిఫై చేయలేం. కాబట్టి మళ్ళీ ఒక్కసారి దీని అయితే మేము క్లియర్గా చేయడం జరుగుతుంది, ఎవరు గుర్తుపట్టకుండా. ఓకే ఓకే అండి, మేము చేసే ప్రయత్నం అయితే సక్సెస్ కావాలి. దాంతోపాటు మా వంతు వైల్డ్కి అయితే మేము సహాయపడతా ఉన్నాం. మీ అందరికీ మేము చేసే కార్యక్రమం నచ్చినట్లయితే కామెంట్ చేయండి.
మీ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా మేము ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులకు, మా ఉన్నతాధికారులకు అందరు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తూ మీరైతే తప్పకుండా సాగర్ స్నేక్ సొసైటీ అనే యూట్యూబ్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.